అందరికీ నమస్కారం. బిగ్ బాస్ టాప్ 15 కంటెస్టెంట్‌కి అసలైన అగ్ని పరీక్ష ఈరోజే మొదలైంది. వారికి బిగ్ బాస్ హౌస్ లోపల వెళ్తే ఏ విధంగా ఉండాలి, అక్కడ ఏ టాస్క్‌లు ఉంటాయని ఇక్కడే వాళ్ళకి రుచి చూపిస్తున్నారు. ఈరోజు మొదటగా బిగ్ బాస్ కంటెస్టెంట్ అందరికీ కూడా మైకులు ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు ఏ ప్లేస్‌లో ఉంటారు, ఆ ప్లేస్‌ని మీరు ఎన్నుకోండి అనేసి 1-15 వరకు స్టాండ్స్‌ని అయితే నిలబెట్టడం జరిగింది. చాలామంది 1, 2, 3 ప్లేసులకే అతుక్కుపోయారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రం సపరేట్‌గా నిలబడ్డారు. వారెవరంటే నాగప్రశాంత్ 7వ ప్లేస్‌లోకెళ్ళి నిల్చున్నాడు. తర్వాత సకీబు 6వ ప్లేస్‌లో ఆరో ప్లేస్‌లో శ్రేయ, సకీబు 5వ ప్లేస్‌లో, మనీష్ 4వ ప్లేస్‌లో నిలబడ్డారు. వీరు మాత్రం సింగిల్‌గా నిలబడ్డారు. మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా 1వ నెంబర్, 2వ నెంబర్, 3వ నెంబర్‌కి అతుక్కుపోయారు. ఇక్కడ ఈ ముగ్గురికి ఒక బంపర్ ఆఫర్ అయితే వచ్చింది. ఎవరెవరికి? శ్రేయ, సాకిబు, మనీష్‌కి. ఎందుకంటే వీరు ముగ్గురు ఉన్నటువంటి ప్లేస్‌కి ఎవరు పోటీ పడలేదు. కాబట్టి ఈ ముగ్గురికి మిగిలిన కంటెస్టెంట్స్‌ని ఏ ప్లేస్‌లో ఉంచాలి అనే పవర్ అయితే ఈ ముగ్గురికి ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ శ్రేయ అని పిలిచి టాప్ 15లో ఎవరిని ఉంచాలి అని అడగగా దాలియాని ఎత్తుకొని పోయి లాస్ట్‌లో పెట్టింది. ఇది వరకు కరెక్ట్ డెసిషన్ నేను అనుకున్నాను. ఎందుకంటే డాలియా ఏ ఒక్క టాస్క్ ఆడలేదు. అక్కడ గెలిచి కూడా టాప్ 15లోకి రాలేదు కాబట్టి సరైన రీజన్ చెప్పి టాప్ 15లో ఎత్తుకెళ్ళి పెట్టింది. వెరీ గుడ్ శ్రేయ. ఆటపై నీకున్నటువంటి కాన్ఫిడెన్స్, క్లారిటీకి హ్యాట్స్ అప్ టు యూ. ఇక సాకేబ్ని పిలిచారు. అతడు టాప్ 14లో వెళ్ళి నాగప్రశాంత్ అని పెట్టాడు. నాగప్రశాంత్ 7వ ప్లేస్లో ఉన్నాడు. కొంత అటు ఇటు అయి మళ్ళీ 1వ ప్లేస్కి వెళ్ళాడు. ఇది కారణంగా చెప్తూ సాకిబ్ నువ్వు ఇక్కడ కొంచెం ఓవర్ చేసావు అనే ఉద్దేశంతో టాప్ 14లో వెళ్ళి పెట్టాడు. ఇక మనీష్ని పిలిచి చెప్పగా మనీష్ టాప్ 13వ స్థానంలో కల్కిని పెట్టాడు. ఎందుకంటే దానికి రీజన్ చెప్పాడు. మొన్న ఏదైతే ఉందో సాకిబ్ మరియు కల్కికి మధ్య టాస్క్ ఉంది కదా, అక్కడ ఈమె ప్రీ ప్లానెడ్గా వచ్చి కొంతమందికి ముందుగానే చెప్పి డబ్బులు వేయించుకుంది అని అయితే అతడు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ కల్కి ఆ విషయాన్ని డిపెండ్ చేసుకోలేకపోయింది. ఎందుకంటే ఒప్పేసుకున్నట్టు అయిపోయింది ఆ అమ్మాయికి. ఇక శ్రేయ వచ్చి టాప్ 12లో వచ్చి డేమన్ పవన్ అయితే పెట్టడం జరిగింది. ఈ పవన్ కూడా ఇంట్లో చాలా సైలెంట్గా ఉంటాడు, ఎందులో ఇన్వాల్వ్ అవ్వడం అని కూడా చెప్పడం జరిగింది. తర్వాత 11వ ప్లేస్లో సాకిబ్ వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ని ఉంచడం జరిగింది. తర్వాత మనీష్ వచ్చి టాప్ 10లో ప్రియాని, టాప్ 9లో దివ్యాని, టాప్ 7లో పవన్ని ఉంచడం జరిగింది. ఈ విధంగా ఉంచిన తర్వాత టాప్ 1 పొజిషన్కి శ్రీజ దమ్ము, ప్రసన్న వీరిద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఉన్నింది. కానీ శ్రీజ దమ్ము ప్రసన్నకే టాప్ 1 ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక 1 నుంచి 15 వరకు అందరూ నిలబడేశారు. ఇక్కడ 14 మందిని అయితే 2 టీములుగా డివైడ్ చేశారు. 1 నుంచి 7 వరకు, 8 నుంచి 14 వరకు. లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 15 దాలియానైతే సంచాలకుగా పెట్టడం జరిగింది. ఇక్కడ 2 టీములకు గాను లీడర్గా మనీష్ని రెడ్ టీమ్కి, ప్రియాని బ్లూ టీమ్కి లీడర్గా పెట్టడం జరిగింది. ఇక్కడ ఈ టీములకి ఒక చిన్న టాస్క్ ఒకటే ఇవ్వడం జరిగింది. మనీష్ టీంలో అనూష, తర్వాత పవన్, శ్రీజాదమ్ము, ప్రసన్న ఉండడం జరిగింది. ప్రియా టీంలో శ్వేత, కల్కి, పవన్, నాగ వీరు నలుగురు ఉండడం జరిగింది. ఈ టాస్క్ ఏమంటే ఒక సర్కిల్ గీసి వారిని రౌండప్ చేసి చుట్టూరు ఒక తాడుని పట్టుకొని ఉంటారు. ఆ తాడు అలా ఇలా లాగితే ఎవరైతే అక్కడ గీసుంటారో సర్కిల్ దాన్ని టచ్ అవుతారో వాళ్ళు అవుట్ అవుతారు అనమాట. అటువంటి టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూ ఉండగానే రెడ్ టీం ఏదైతే ఉందో మనీష్ టీము వాళ్ళు ఒక్కరొక్కరుగా అవుట్ అయిపోవడం జరిగింది. ఇక బ్లూ టీంలో ఒక్కరు మాత్రమే అవుట్ అయ్యారు. రెడ్ టీంలో లాస్ట్ వరకు శ్రీజాదమ్ము ఉండి ఆడింది బాగా. సో ఆ అమ్మాయికి అయితే ఈరోజు మంచి బెనిఫిట్ లభించింది. ఎందుకంటే ఈ రెడ్ టీంలో బాగా ఆడిన ప్లేయర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది శ్రీజాదమ్ము మాత్రమే. మరియు టాప్ 1 ప్లేస్ కోసం తనకి అర్హత ఉన్నప్పటికీ కూడా ప్రసన్నకి ఓట్ చేసింది. ఇంకా చాలా విషయాల్లో కూడా ఆమె కొంచెం ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ది బెస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా అయితే శ్రీజాదమ్ముని జడ్జెస్ ఎన్నుకోవడం జరిగింది. ఇక ది వరస్ట్ ప్లేయర్గా అయితే కల్కిని ఎన్నుకున్నారు. ఎందుకంటే
ఇదే విషయం చెప్పాను కదా, మనీష్ ఏదైతే డౌట్ రైజ్ చేశాడో ఈ అమ్మాయి ప్రీ ప్లానెడ్గా వచ్చింది, కావాలని వాళ్ళని డబ్బు వెయ్యి నేను చెప్తున్నగా అని వాళ్ళని అలా గుచ్చి అడుగుతూనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది అనే మాటకి ఏమి ఇక్కడ డిఫెండ్ చేసుకోలేదు కాబట్టి ఈమె అంగీకరించినట్టే ఉద్దేశంతో ఆమెని వరస్ట్ ప్లేయర్గా ఈరోజు నిర్ణయించారు. ఇక్కడ గెలిచినటువంటి బ్లూ టీమ్ కెప్టెన్ ప్రియాకైతే ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. కానీ ప్రియా దాన్ని శుతిమెత్తగా రిజెక్ట్ చేస్తూ, కానీ మా టీంలో బాగా ఆడినటువంటి ప్లేయర్ పవన్ కళ్యాణ్కి ఈ అవకాశాన్ని ఇస్తాను అని చెప్పి పవన్కి ఇవ్వడం జరిగింది. పవన్ వచ్చి ఓట్ అప్పీల్ కూడా చేసుకున్నాడు. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అన్నటువంటి శ్రీజ దమ్ము కూడా ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. ఈ విధంగా ఇద్దరికైతే ఈరోజు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం లభించింది. ప్రియాకి అవకాశం ఉన్నా కూడా ఆట బాగా ఆడినటువంటి పవన్కి ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్లేయర్స్ చాలా కసి మీద ఉన్నారు. నేను గమనించిన దాన్ని బట్టి ఈరోజు ఆటలో సరిగా ఆడకుండా ఉండింది మాత్రం మనీష్ అని చెప్తాను. మనీష్ క్యాలిక్యులేటెడ్గా ఆలోచిస్తాడే తప్ప గేమ్లో అయితే చాలా ఇన్వాల్వ్ కాకుండా ఉన్నాడు. మరియు డాలియా విషయంలో నేనైతే మొన్న వీడియో చెప్పాను చూడండి, డాలియాని అనవసరంగా తీసుకున్నారు. ఏ టాస్క్లో కూడా ఆమె విన్ కాలేదు, అయినా కూడా ఇప్పుడు తీసుకున్నారని చెప్పాను. అది ఈరోజు శ్రేయ అమ్మాయి, జస్ట్ 19 సంవత్సరాల అమ్మాయి ఆ పాయింట్ని రైజ్ చేసింది. నిజమే కదా. ఇక ఈరోజు ఆటలో గమనించినట్టయితే ఇంకా ఎవరు బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అనుకుంటే నాగప్రశాంత్ కొంతవరకు సైన్ అయ్యాడు. తర్వాత శ్రీజ దమ్ము, మాస్క్ మ్యాన్ అందుకో కొంచెం సైలెంట్గా ఉన్నాడు. నేనైతే మాస్క్ మ్యాన్ను ఆటని చూడాలనుకుంటున్నాను, అగ్రెసివ్నెస్ని చూడాలనుకుంటున్నాను. మాస్క్ మ్యాన్ మొదటి రోజు ఆ టాస్క్ కోసం వన్ సైడ్ అయితే ఎయిర్ కట్ చేసుకున్నాడు కదా. ఈరోజు జడ్జెస్ వచ్చి బిందుమాధవి గారు ఆ రెండో వైపు ఉన్నటువంటి ఎయిర్స్ని కూడా మొత్తం ఆమె తీసేసింది. సో ఇదైతే కొంచెం హ్యాపీని ఇచ్చింది. ఎందుకంటే ఒక సైడ్ ఉంచుకుని ఒకవైపు అలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అతనికి కూడా అనేసి ఆమె మంచి కైండ్ హార్ట్ పర్సన్ కాబట్టి రెండో వైపు కూడా ఆమె స్వయంచితంగా వచ్చి తీయడం జరిగింది. ఇదండి ఈరోజు హైలైట్స్. రేపు ఇంకా మంచి టాస్క్లు ఉంటాయి. ఇక్కడ వీళ్ళు కామన్ మ్యాన్స్ అందరినీ కూడా బిగ్ బాస్ హౌస్లోకి పంపించేస్తారో నేను అనుకున్నాను, కానీ వీళ్ళు ఎక్కడ క్లారిటీ ఇవ్వకుండా ఉండరు. మళ్ళీ వీళ్ళే 15 మంది అంటే ఇక్కడితో క్లోజ్ చేసేసి బిగ్ బాస్ హౌస్కి ఎంట్రీ ఇవ్వచ్చు కదా. ఇక్కడ వీళ్ళకే టాస్క్లు పెట్టి వీళ్ళు అయిన వరకు ఓటు అప్పీలించి మనం ఓట్లేసి ఎవరు ఓటు హైస్ట్ ఉంటే వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్తారనమాట. అంటే ఈ 15 మెంబర్స్లో ఎంతమంది వెళ్తారు బిగ్ బాస్ హౌస్లోకి? మిగతా సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కామన్ మ్యాన్గా మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో 15 మందిని సెలెక్ట్ చేశారు. ఈ 15 మందిలో ఎవరు బాగా ఆడితే వాళ్ళు మాత్రమే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారని ఇక్కడ మనం అనుకోవచ్చు. ఇదండి ఈరోజు హైలైట్స్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు నచ్చిన కంటెస్టెంట్ పేరు మీకు కామెంట్లో తెలియజేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.